హే విన్నర్స్, మనం చేసే కొన్ని పనులను సరిగ్గా చేస్తే మనం ఈజీగా సక్సెస్ పొందుతాము. ఫ్రెండ్స్, మనం ఏదైనా అచీవ్ చేయాలంటే కూర్చొని ఆలోచిస్తే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొన్ని సక్సెస్ ప్రిన్సిపల్స్ ని ఫాలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు ఒక లాక్ ఉంది. ఆ లాక్ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ని అదే ఆర్డర్ లో పెడితే 100% ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పే ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఆ లాక్ ని ఓపెన్ చేయడానికి. ఒక్కసారి మీ లైఫ్ ని చూడండి. మీ లైఫ్ స్లోగా అనిపిస్తుందా? క్లారిటీ లేకుండా ఉందా? ఫోకస్ తగ్గిపోతుందా? ఫ్రెండ్స్, చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర టైం లేదు కాబట్టి ఇలా జరుగుతుంది. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇన్కంప్లీట్ లైఫ్ వల్ల జరుగుతుంది. మీరు ఎన్నో పనులను స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఆలోచించండి ఎన్ని పనులను కంప్లీట్ చేస్తున్నారు. చాలా గోల్స్ ఉంటాయి, చాలా స్టార్ట్ చేస్తుంటారు, బట్ ఎన్నిటిని కంప్లీట్ చేస్తున్నారు? మన లైఫ్లో ఒక సైకిల్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిసైడ్, సెకండ్ స్టెప్ ప్లాన్, థర్డ్ ఇస్ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఫోర్త్ కంటిన్యూ ఇట్, ఫిఫ్త్ ఫినిష్ ఇట్, సిక్స్త్ కంప్లీట్ ఇట్. చాలా మంది ఫినిష్ దగ్గర ఆగిపోతున్నారు, కంప్లీట్ చేయలేట్లేదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రియలైజేషన్ మీ అందరికీ అవ్వాలి. ఎన్నో ఇన్కంప్లీట్ టాస్క్ ని మన మైండ్ లో పెడుతున్నాం, అందుకే లైఫ్ లో పెండింగ్ ఎనర్జీ అనేది చాలా ఉంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని టాస్క్ ని ఇన్కంప్లీట్ గా పెడితే ప్రతి ఇన్కంప్లీట్ పని మీ మైండ్ లో కొన్ని అటెన్షన్ యూనిట్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. మరి మన బ్రెయిన్ లో ఉన్నవి లిమిటెడ్ అటెన్షన్ యూనిట్స్ మాత్రమే. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, ఒక బుక్ చదవడం కంప్లీట్ చేయాలి, చాలా కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఉన్నాయి. మీరు రిప్లై ఇవ్వని ఎన్నో మెసేజెస్ ఉన్నాయి, కంప్లీట్ చేయని ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, క్లియర్ చేయని ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని ఇన్కంప్లీట్ టాస్క్ ఉంటే అంత బ్రెయిన్ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. అందువల్ల చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది, ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ మీరు పని చేయడానికి కూర్చున్నా మీ మైండ్ క్లియర్గా ఉండదు, ఎందుకంటే చాలా ఇన్కంప్లీట్ టాస్క్ ఉన్నాయి. ఎన్నో ఇన్కంప్లీట్ టాస్క్ని మీ మైండ్ మేనేజ్ చేయలేదు, అటెన్షన్ యూనిట్ సరిపోవు. సో ఇది లేజినెస్ కాదండి, ఇది మెంటల్ క్లట్టర్ మై డియర్ ఫ్రెండ్స్. 100 విషయాలు గుర్తొస్తాయి, ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే 50 విషయాలు మీరు హాఫ్ డన్ లో ఉన్నారు, అంటే హాఫ్ కంప్లీట్ చేశారు. 20 కంప్లీట్ చేసిన పనులు విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ దెన్ హాఫ్ ఇన్కంప్లీట్ టాస్క్. కంప్లీషన్ వల్ల మనకు ఒక పవర్ దొరుకుతుంది, కంప్లీషన్ వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. దాని పేరే 4D రూల్. అందరు ఇప్పుడే టైప్ చేయండి 4D రూల్. 4D రూల్ అంటే ఏంటి? ఏ పని వచ్చినా వెంటనే డిసైడ్ చేయండి ఈ 4Dలో ఏం చేయాలి. ఫస్ట్ డూ ఇట్. 10 minutes లో అయిపోతుందా? వెంటనే చేసే. ఒక వీడియో రికార్డ్ చేయాలా? వెంటనే చేసే. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. 10 minutes లో అవుతుంది, డూ ఇట్. డెలిగేట్ ఇట్. అది ఎక్కువ టైం పడుతుందా? డెలిగేట్ చేయి. అదొక వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పని అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇచ్చేసాయి. డెలిగేట్ ఇట్. డిలే చేసేది ఉంటే డిలే చేయండి, తర్వాత చేసేయండి. అది ఇంపార్టెంట్ అవ్వకపోతే మూవీకి వెళ్ళడం, ఫ్రెండ్స్కో వెళ్ళడం, డంప్ ఇట్. దాన్ని చేయకండి మై డియర్ ఫ్రెండ్, దాన్ని డిలీట్ చేసేయండి. సో డూ ఇట్, డెలిగేట్ ఇట్, డిలే ఇట్ ఆర్ డిలీట్ ఇట్. ఇది చాలా సింపుల్ సిస్టమ్. దీనివల్ల మీ మైండ్ ఫ్రీ అవుతుంది, దీనివల్ల మీకు ఎక్కువ టైం దొరుకుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే టాస్క్ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు సక్సెస్ వైపుకు వెళ్తుంటారు. మీ రూమ్ క్లట్టర్గా ఉందా? మీ డెస్క్ మెస్సీగా ఉంటుందా? ఒక్కసారి చూడండి. మీరు ఏదైతే డ్రావర్స్ ఓపెన్ చేస్తారో ఫుల్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయా? అదే మీ మైండ్ని కూడా క్లటర్ చేసేస్తుంది. ఫస్ట్ ఇన్కంప్లీట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేయండి. మీ మైండ్లో ఇన్కంప్లీట్నెస్ అనేది ఎక్కువగా ఉంచొద్దు మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది మోటివేషన్ కావాలనుకుంటారు. మోటివేషన్ కాదండి, క్లారిటీ కావాలి. మన అవుటర్ వరల్డ్ ఎలా ఉంటే మన ఇన్నర్ వరల్డ్ దాని రిఫ్లెక్షన్. ఇన్నర్ వరల్డ్లో మనం సరిగ్గా ఉంటేనే కదా మనం రిజల్ట్స్ వచ్చేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. కొంతమంది క్లోజెట్ని వాళ్ళ అల్మారా అవ్వచ్చు, బీరో అవ్వచ్చు, చాలా ఫుల్గా ఉంచుకుంటారు. న్యూ క్లాత్స్ కొనాలి అనుకుంటారు, కానీ స్పేస్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. యూనో, ఇక్కడ ఫిజికల్ మాత్రమే కాదండి, ఇక్కడ సైకలాజికల్గా కూడా అది మనని ఎఫెక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే అక్కడ స్పేస్ లేనప్పుడు కొత్తది ఏది రాదు. న్యూ థింగ్స్ మనం రిసీవ్ చేసుకోవాలంటే ఓల్డ్ థింగ్స్ వెళ్ళిపోవాలి. ఓల్డ్ థింగ్స్ వెళ్ళిపోతేనే కదా న్యూ థింగ్స్ వచ్చేవి. ఒక లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటున్నారు, లిఫ్ట్ ఆల్రెడీ ఫుల్గా ఉంది, మీరు వెళ్ళగలరా? లేదు. ఆ లిఫ్ట్లో నుంచి ఎవరైనా బయటికి రావాలి, అప్పుడే మీరు వెళ్ళగలుగుతారు. రైట్? సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇన్కంప్లీట్ టాస్క్ అన్నింటి కూడా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక వ్యక్తి రిలేషన్షిప్ బ్రేక్ అయ్యాక ఇయర్స్ పాటు లెట్ గో చేయలేదు, ఎందుకంటే ఆ పర్సన్ని విడిచిపెట్టలేదు మైండ్లో నుంచి. రైట్? రూమ్లో కూడా స్పేస్ లేదు, రూమ్లో కూడా అన్నీ నిండుకొని ఉన్నాయి, అందుకని కొత్త రిలేషన్షిప్ రావట్లేదు. ఫస్ట్ ఏంటంటే మైండ్ నుంచి లెట్ గో చేయాలి. సెకండ్, ఫ్రీ ద స్పేస్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి?
ఐఎమ్ స్టిల్ ఆక్యుపైడ్, నేను చాలా బిజీగా ఉన్నాను, నా దగ్గర టైం లేదు, ఆ పర్సన్ ఇంకా నా మైండ్లోనే ఉన్నాడు. ఇలాంటి మెసేజ్ మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే టైప్ చేయండి కంప్లీషన్. ఒక టాస్క్ కంప్లీషన్ అవ్వే వరకు అది ఇంకా అటెన్షన్ నీడ్స్ దాన్ని కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఎన్ని టాస్క్ మీ లైఫ్లో ఇరిటేషన్స్ లీస్ట్ ఉన్నాయో అన్ని రాయండి. ఎస్, మీ డోర్ నాయిస్ వస్తుంది, దాన్ని కరెక్ట్ చేయండి ఈరోజే. చాలా బ్రోకెన్ ఐటమ్స్ ఉన్నాయి, పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, మెస్సీ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీ ఇంట్లో అటు ఇటు తిరగండి. అవి చిన్నవే అయినా సరే పెద్దవైనా సరే అవి చాలా ఎనర్జీని మీకు కన్స్యూమ్ చేస్తున్నాయి. రైట్? ఒక టీ షర్ట్ పాడైపోయింది, దాన్ని తీసేయండి. డ్రావర్ అంతా మెస్సీగా ఉంది, దాన్ని క్లియర్ చేసేయండి. ఒక పర్సన్కి కాల్ చేయాలని లాస్ట్ 25 days నుంచి అనుకుంటున్నారు, కాల్ చేయట్లేదు. ఇవి చిన్నవి కాదు మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఎనర్జీ లీకేజ్ అంటాం. ఇక్కడ నుంచి చాలా ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ రూమ్ క్లీన్గా ఉంది, ఎలా ఫీల్ అవుతారు? డెస్క్ ఆర్గనైజ్డ్గా ఉంది, పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, ఎలా ఫీల్ అవుతారు? చాలా లైట్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది చేయడానికి. దీన్నే మనం కంప్లీషన్ ఎనర్జీ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి కంప్లీషన్ ఎనర్జీ కనుక లేకుంటే మనం కంటిన్యూస్గా దాని వెనకాలే పడుతుంటాం, బట్ రిజల్ట్స్ రావు. సో మేక్ స్పేస్ ఫర్ న్యూ థింగ్స్. కొత్త దాని గురించి స్పేస్ ఇవ్వండి. అబండెన్స్ కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్ స్పేస్ మనం క్రియేట్ చేయాలి. సో ఇంట్లో స్పేస్ క్రియేట్ చేయండి, మైండ్లో స్పేస్ క్రియేట్ చేయండి. ఓల్డ్ క్లాత్స్ ఉన్నాయా, డొనేట్ చేసేయండి. అన్యూజ్డ్ ఐటమ్స్ ఉన్నాయా, దాన్ని రిమూవ్ చేసేయండి. ఏవైనా పెండింగ్ పనులు ఉన్నాయా, ఎవరికైనా కాల్ చేయాలి, ఏదైనా కంప్లీట్ చేయాలి, ఈ రోజే కంప్లీట్ చేసేయండి. అప్పుడు మీరు న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రావడం చూస్తారు. న్యూ ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాత వెళ్ళట్లేదు కదా, పాత వెళ్తేనే కదా కొత్త వచ్చేది. రైట్? ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సేమ్ ప్రిన్సిపల్ చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటి వరకు అయితే మనం లెట్ గో చేయమో అప్పటి వరకు మంచి రిలేషన్స్ మన లైఫ్లోకి రావు. ఎవరైతే పాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీ మైండ్లో నుంచి గెట్ లాస్ట్ అని చెప్పేంత వరకు కొత్త వాళ్ళు రాలేరు. రైట్? పాస్ట్ ఇన్కంప్లీట్ టాస్క్స్ ఉంటే ఫ్యూచర్ బ్లాక్ అయిపోతుంది, ఫ్యూచర్లోకి వెళ్ళలేరు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది చాలా మందికి మోటివేషన్ ఇస్తున్నారు అనిపిస్తుంది. నో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ నాట్ మోటివేషన్, దిస్ ఇస్ రియాలిటీ. సో మైండ్ ఫుల్గా ఉంటే కొత్త ఐడియాస్ రావండి. రైట్? సో మైండ్ని కొద్దిగా ఫ్రీగా ఉంచుకోండి, టాస్క్ని కొద్దిగా ఫ్రీగా ఉంచుకోండి. ఈ రోజే మీరు స్టార్ట్ చేయండి. ఒక్కసారి అన్ని కాదండి, ఒక్కొక్క ఐటమ్ని చూడండి, ఏదేది కంప్లీట్ చేయాలి, ఈ రోజు నేను ఏది కంప్లీట్ చేస్తాను దాన్ని కంప్లీట్ చేసేయండి. ఒక బుక్ హాఫ్ రీడ్ చేశారా, దాన్ని కంప్లీట్ చేసేయండి. మీ డ్రావర్ మెస్సీగా ఉందో దాన్ని క్లియర్ చేసేయండి. ఇంకొక దాని వైపుకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్. ఇలా ఒక మొమెంటం బిల్డ్ అవుతుంది, ఒక మొమెంటంలోకి మీరు వెళ్తుంటారు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి కంప్లీషన్ మీకు ఒక ఎనర్జీని ఇస్తుంది, అది మీకు ఒక పవర్ని ఇస్తుంది. సో కంప్లీషన్ ఈజ్ అ పవర్, క్లారిటీ ఈజ్ అ ఫ్రీడమ్. అండ్ స్పేస్ ఎప్పుడైతే అబండెంట్గా ఫ్రీగా ఉంటుందో అప్పుడు మీ లైఫ్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. చూడండి, సో మీ లైఫ్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఇన్కంప్లీట్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. ఈ రోజే ఏ టాస్క్ ఇన్కంప్లీట్గా ఉంది, ఏ పర్సన్కి ఫోన్ చేయాలి, ఏది కంప్లీట్ చేయాలి, ఇప్పుడే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ లైఫ్ మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ని నేను అప్లై చేస్తాను కాబట్టి నా లైఫ్లో రిజల్ట్స్ వస్తున్నాయి. సో మెనీ ఆఫ్ అవర్ ప్లాటినం ఫ్యామిలీ మెంబర్స్కి రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఇన్కంప్లీట్స్ని కంప్లీషన్ చేస్తున్నారు. రైట్? సో ఇలాంటి మెంటర్షిప్ కావాలంటే ప్లాటినం మెంబర్షిప్ ఇస్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీకు లైఫ్ లాంగ్ ఒక మెంటార్ కావాలి, లైఫ్ లాంగ్ మీకు సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఒక మెంటార్ గురించి చూస్తే ఎస్, ప్లాటినం మెంబర్షిప్ ఇస్ ఫర్ యూ. సో దీంతో పాటు మనం డిఫరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. 5 days రెసిడెన్షియల్ రీట్రీట్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో, రిలేషన్షిప్ మాస్టరీ, సెల్ఫ్ ఎస్టీమ్ మాస్టరీ, ఇలా బ్యూటిఫుల్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ గురించి. సో ఈ రోజే డిసైడ్ చేసుకోండి, ఈ రోజే జాయిన్ అవ్వండి అండ్ మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. చాలా మంది 5 days రిట్రీట్కి రిజిస్టర్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్ వర్క్ షాప్, 5 days హైదరాబాద్లో ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది, బట్ వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. మీరు ఇంకొక 10 days 15 days తర్వాత వచ్చి అడిగితే అది ఉండదండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు రిజిస్టర్ చేసుకోండి. సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ మాస్టర్ క్లాస్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐ విల్ కంప్లీట్ మై ఇన్కంప్లీట్స్. నేను అన్ని ఇన్కంప్లీట్స్ని కంప్లీట్ చేస్తానని ఇప్పుడే టైప్ చేయండి. ఏదైనా సరే కంప్లీట్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఫ్రీ అవుతుంది. మీ బ్రెయిన్ ఫ్రీ అయినప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించగలరు, బాగా ఆలోచించగలరు, మీరు అనుకున్న రిజల్ట్స్ ఈజీగా వస్తాయి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.